ఈరోజు తణుకులో త్రిమూర్తులు గారు అలాగే వారి వైఫ్ ధనలక్ష్మి గారు ఆహ్వానం మేరకు వారి ఇంటికి రావటం జరిగింది. త్రిమూర్తులు గారు వారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే వారి ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ పెద్దనాన్న గారు కానీ, అంటే ఒకరు చైనా వాళ్ళు, ఇంకొకరు పాకిస్తాన్ వాళ్ళు, ఇలాగ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆర్మీలో పనిచేశారు. వారు అంటే ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణంలో మనందరం అనుకుంటాము, మనందరం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నామంటే బార్డర్లో కానీ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క పని, వారి యొక్క సేవల మూలంగానే, ఆర్మీ మూలంగా మనందరం ఇంత సంతోషంగా, సుఖంగా, ఇంత హ్యాపీగా ఉన్నాము, సేఫ్గా. కానీ అక్కడ ఉన్నప్పుడు అంటే కన్న తల్లిని, కట్టుకున్న భార్యని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు కుటుంబంలో ఎలా ఉంటుంది భావాలు, అలాగే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ అడుగుతుంటే వారు చెప్పింది వింటుంటే చాలా గర్వంగా, అలాగే చాలా సంతోషంగా అనిపించింది వారి యొక్క సేవల గురించి. అందుకే మీకు వారి అనుభవాలు ఏంటనేది కూడా ఇప్పుడు విందాం. త్రిమూర్తులు గారు, మీరు ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదరు, అలాగే మీ పెద్దనాన్న గారు, మీరు అలా డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఆపరేషన్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా బార్డర్లో? అది చేశాను. అంటే ఆపరేషన్స్ అంటే మేము 19 RR రైఫిల్స్లో పనిచేశాను నేను 2 సంవత్సరాలు కాశ్మీర్లో. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే కాశ్మీర్లో మిలిటరీ అనేటప్పటికీ ప్రజలు కూడా అసహించుకునేలా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అప్పుడు వాళ్ళు మిలిటరీని భారంగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే మీకు చెప్పేది 2002, 2003 ఆ ప్రాంతంలో అక్కడ కొంతమంది మీద దాడులు జరిగేవి. అలాంటి టైంలో రాష్ట్రీయ రైఫిల్ అని చెప్పి ప్రత్యేకంగా పెట్టినప్పుడు అందులో మేము కిలో ఫోర్స్లో పనిచేస్తాం. కిలో ఫోర్స్ అంటే మేడం అక్కడ ఉగ్రవాదులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసేది కాదు. 5 అయినప్పటికీ మేము ఫోన్ చేసేసేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు ఏ క్యాజువాలిటీ అవుతుందో, లేకపోతే ఏదైనా డెడ్ బాడీ వస్తే ఇంక తెలియలేం కదా. 5 గంటలకి మేము కంప్లీట్ చేసేసుకొని మా లొకేషన్కి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మధ్యలో చాలా అవరోధాలు వచ్చేవి. అప్పుడు చాలా యాక్టివిటీస్ ఉండేవి, మిలిటెంట్ యాక్టివిటీస్. ప్రజెంట్ టైం లేవు. ప్రజెంట్ టైం ప్రజలు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ప్రజలకి కష్టంగానే ఉండేది, మాకు కష్టంగానే ఉండేది. ప్రజలకి నష్టం జరగకుండా ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమంలో మేము పాల్గొనేవాళ్ళం. ఒక్కొక్క రాత్రి అయితే ఒక్కొక్క బురద గుంటలోనే అలా రాత్రి అంతా ఉండవలసి వచ్చేది. ఎందుకంటే అటు నుంచి ఫైరింగ్ వచ్చేది, చీకటిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆ నైట్ అంతా అక్కడే ఉండవలసి వచ్చేది, దాంట్లోనే. అదే మాకు బెడ్. అలా ఉండేది. పాములు ఉండేవి, తర్వాత అనేక రకాల సమస్యలు ఉండేవి. ఆపరేషనల్ ఏరియాలో అది మేము నార్మల్గానే తీసుకుంటాం. అది ఒక ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. మీ ఎక్స్పీరియన్స్ అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ ఉందండి వార్లో. అంటే అప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉండేది వారు, ఇప్పుడంతా టెక్నాలజీ డ్రివెన్, AI డ్రివెన్. అంటే ఒట్టి బార్డర్లో, క్రాస్ బార్డర్లోనే ఎక్కువగా ఫిజికల్గా ఉంటూ అంటే ఏమైనా చేంజ్ అంటే చేంజ్ అంటే మనం ఇతర దేశాలతో యుద్ధం చేసినప్పుడు టెక్నాలజీని యూజ్ చేస్తాం. పాకిస్తాన్తో మనం ఇప్పుడు యుద్ధం చేస్తాం, టెక్నాలజీని యూజ్ చేస్తాం. అది మోదీ గారి దయ వల్ల. ఎందుకంటే ఆయన టెక్నాలజీని మనకి ప్రవేశపెట్టారు. అంచేత ఆ టెక్నాలజీని యూజ్ చేస్తూ మనం ఈరోజు విజయం సాధిస్తాం. టెక్నాలజీ లేకుండా అంతర్గతంగా ఉండేటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ఫిజికల్గానే ఫైట్ చేయాలి, వాళ్ళని అంతం చేయాలి. అదే లక్ష్యంతో RR రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ నేనున్నప్పుడు దాదాపు 50 దాకా పెట్టడం జరిగింది. ఆ రాష్ట్రీయ రైఫిల్సే వాళ్ళతోటి ఫైట్ చేసి వాళ్ళ ఆర్మీ మిగతా ట్రూప్స్ కూడా వాళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు క్యాజువాలిటీస్ జరుగుతూ ఉంటాయి. వారికంటే ఇదే ఎక్కువ ప్రమాదం. ఎంచేతంటే వారైతే మనకు డైరెక్ట్ తెలుస్తుంది, మనం వారు చేస్తున్నాం, మన దేశం కోసం పనిచేస్తున్నాం. ఇది మిలిటెంట్ యాక్టివిటీ అనేది, ఉగ్రవాద యాక్టివిటీ అనేది, అది ఎక్కడ ఉంటారో అక్కడ ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ళలో సామాన్య ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఏమీ జరగకూడదు, ఆ ఇంటికి ఏమీ జరగకూడదు. వాళ్ళ ఇంట్లోనే అతను ఉంటాడు. అలాగా కాలాచౌకు అలాగే జరిగాయి. కాలాచౌకు ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, జమ్మూలో. అప్పుడు అక్కడ కూడా మిలిటరీస్ లోపలికి వచ్చేసి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి వచ్చి చిన్నపిల్లలతో సహా చంపేశారు. అది దేశమంతా కూడా ఆ రోజు చాలా బాధపడింది. కానీ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. వాళ్ళ మీద మనం ఏమి యాక్షన్ చేయాలి ఏంటనేది స్పందించలేదు.
ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే స్పందిస్తుంది. మీరు మాకు నేనే చేస్తే మీ అంత చూస్తాం, మేము కూడా చేస్తాం అనేటువంటి ఉందాలో ఉంది. కాబట్టి ఈరోజు ఆర్మీకి ఒక రకమైన హూప్ అంటే ఫోర్స్, వాళ్ళకి బాగా ఇంట్రెస్టెడ్గా పనిచేయడానికి ఆత్మబలం రావడానికి ప్రధాన కారణం. అప్పుడు ఏంటంటే జరిగిపోయింది, తర్వాత అంతే. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది చెప్తుంటే, సారీ టు డిస్టర్బ్ మధ్యలో. అంటే అప్పుడు ఆపరేషన్ మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసం కూడా ఒకసారి ఆర్మీ వాళ్ళు కొంత ప్రొటెస్ట్ చేయవలసిన సందర్భం. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 11 yearsలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ రఫేల్స్ కానీ మొత్తం మనకి ఆర్మీకి కావాల్సినటువంటి దేశ సంరక్షణకు కావాల్సిన అన్ని రకాలుగాను బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సినటువంటి అన్నీ కూడా అంటే టాప్ ప్రయారిటీ ఇచ్చి మనం ఆర్మీని బాగా స్ట్రెంగ్థన్ చేశాం కదా. అది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి అదే ఉపయోగపడింది. ఆ రోజు S-400 తీసుకునేప్పుడు కూడా మనకు అమెరికా బెదిరించినా కూడా మనోహర్ పారికర్ గారు గోవాలో జరిగినటువంటి సదస్సు సమయంలో మోడీ గారు కానీ ఎక్కడ వెనుకడుగు వేయకుండా బెదిరింపులకి లొంగకుండా మనం వెళ్ళి S-400 తీసుకున్నాం రష్యా నుంచి. ఇవన్నీ చేయటం మూలంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది వాళ్ళు చాలా ఈజీగా మనం పాకిస్తాన్ మీద విజయం సాధించగలిగాం అని నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అలాగే ఇంకా టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే క్యాజువాలిటీ తగ్గుతుంది. ఎందుకంటే క్యాజువాలిటీ ఎప్పుడైతే తగ్గిందో సైనికుడు ఇంకా స్పీడ్గా ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతాడు. అంటే మీరు చెప్పారు కదా బుల్లెట్ ప్రూఫ్ ఉంటే, బుల్లెట్ ప్రూఫ్ ఏమవుతుంది, మనకి గోలీ తగలదనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ ఇంకా కనిపించదు. టార్గెట్ లొకేషన్ మనం చేరుకోవాలి, అదే ఉంటుంది. అంతేగాని మా వెనకాల ఉన్నారు మీరు ఏం చేయాలి అనే ఆలోచన అనేది అక్కడ ఉండదు. వార్ పొజిషన్లో మేము చేయాల్సిన డ్యూటీ 100% చేస్తున్నామా లేదా, మేము ఎక్కడో చేరుకోవాలి అనేది ఉంటుంది. ఒక ట్రూప్ ఉందంటే ఆ ట్రూప్ అంతా కూడా ఒకలాగే పనిచేస్తుంది. ఆ ట్రూప్ అంతా కూడా ఒకటే ఆశయంతో ఒకటే దాంతో పనిచేస్తుంది. అంతేగాని మాకుండే లీడర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాడు. ఒక ట్రూప్ లీడర్ ఉంటాడు, అతను లీడ్ చేస్తూ ఉంటాడు. లీడ్ చేసినప్పుడు ఆయన అన్నే ఫాలో అవుతాం. అంటే వన్ ఆర్డర్, ఆ ఆర్డర్నే ఫాలో అవుతాం. దాన్ని బట్టే మేము అనుకున్నటువంటి టార్గెట్ చేరుకుంటాం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ మీ ఎక్స్పీరియన్స్, రియల్లీ గ్రేట్. అలాగే మొన్న చనిపోయినటువంటి అబ్బాయి కూడా మా అట్లారీ గ్రూప్ చెందినటువంటి వ్యక్తి, మురళీ నాయక్. మీరు చాలా 23 years చాలా దానికి కూడా మరి గవర్నమెంట్ కూడా బాగానే స్పందించింది. దానికి ఓపీ సింధూర్ అని చెప్పి మొత్తం దేశం అంతా కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మాకు గర్వంగా ఉంటుంది. మేము కూడా అవసరమైతే మళ్ళీ దేశం కోసం పనిచేయడానికి ఇప్పుడు కూడా మాకు శక్తి ఉంది, మేము పని చేయగలం. చేస్తామని కూడా చెప్పాము. చేస్తామని కూడా మా గ్రూప్లో చాలామంది మాకు మేమే పెట్టుకొని మా జిల్లా సైనిక అధికారికి కూడా మేము తెలియజేసాం, మా అవసరం వచ్చినప్పుడు చేస్తాం. ఒకప్పుడు రిటైర్మెంట్ అంటే అప్పుడు ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్, ఫిజికల్ ఫిట్నెస్, వేరియస్ రీజన్స్ మూలంగా అలా పెట్టారు. కానీ ఈవేళ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ అంతా మారిన తర్వాత మనిషికి రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ ఉండకూడదు కూడా. రిటైర్మెంట్ అనేది అది అసలు రాంగ్ వర్డ్. కాబట్టి అది ఒక నిబంధన ఉంది కాబట్టే, కానీ ఏదో 60 years 62 years అని. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ మీ ఎక్స్పీరియన్స్ రకరకాలుగా ఉపయోగపడుతుంది. నిజంగా మళ్ళీ మీ అందరూ అనుకొని మళ్ళీ మీ సేవలు అందించాలి అనే నిర్ణయంకి రావటం అనేది నిజంగా ఇప్పటికైనా మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అలాంటి సేవలు ఏమైనా మాకు కావాలనుకుంటే మేము చేయడానికి రెడీ. అందుకే మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. రాష్ట్ర గవర్నమెంట్ కావాలన్నా, ఏదైనా ప్రకృతిపరమైనటువంటి విపత్తుకు సంభవించిన మా సహాయం కావాలి, ఎప్పుడు కావాలన్నా మేము రెడీగా ఉంటాం. మ్యాక్సిమం చేసుకోవడానికి అంత అవకాశం ఉండదు. ఎందుకంటే NDRF ఇలాంటి వాళ్ళ దగ్గర సబ్సెంట్ ఉంటుంది. అయితే దాన్ని మించిపోయినప్పుడు అప్పుడు అడిగితే మేము చేయడానికి రెడీగా ఉంటాం. మా జిల్లా సైనిక అధికారికి వాళ్ళకి చెప్తారు, ఆయన మాకు రిక్వెస్ట్లు పెడతారు. టెక్మని విత్ ఇన్ అవర్స్లోనే మేము జాయిన్ అయిపోతాం.
చేయటానికి మేము చెయ్యము అనేది లేదు. మా దాంట్లో 80 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి కూడా యంగ్గానే ఫిట్ పనిచేస్తారు. ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ ఫిట్ పీపుల్ కాబట్టి ప్రొఫెషనల్గా వచ్చిన క్రమశిక్షణ అవన్నీ ఉంటాయి. మేము జనరల్గా మా యాక్టివిటీ కానీ మా డిసిప్లిన్ కానీ మేము బతుకున్నంత వరకు ఉంటుంది. వేరేగా మేమేమి ఆలోచించాం. మామూలుగానే చెప్తారు 40 రోజులు అంటే ఒక మండల దీక్ష చేస్తే మనలో మార్పు వస్తుంది అని. అలాంటిది మీరు కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమశిక్షణతో, ఒక ఆలోచనతో, ఒక కమిట్మెంట్తో ఉన్న లైఫ్ స్టైల్తో అలా పనిచేసిన తర్వాత అది ఇంకా ఎలా మారదు అది లాస్ట్ ఫర్ ఎవర్. దట్స్ డిఎన్ఏ. వీళ్ళతో పాటు మేము కూడా నేను మా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు నేను లేడు మేడం. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్ అటాక్లో మేము ఒక సంవత్సరం పాటు బార్డర్లోనే ఉండిపోవచ్చు వచ్చింది. ఫస్ట్ బేబీ అక్కడే ఉండిపోవచ్చు. తర్వాత బేబీ పెద్ద అయిన తర్వాత వచ్చాను. ఇద్దరికి అంతే. అలాగా మాకు ఒక్కొక్కసారి అలాంటివి కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాజువల్ ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మేము రావడానికి వీలు పడదు. అలాంటప్పుడు మేము దానికే ప్రయారిటీ ఇస్తాం. వెళ్ళాలి అనేటువంటిది ఉండదు. మాకు మెయిన్ యూనిట్ లక్ష్యం దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మా ట్రైనింగ్ విధానం ఇవన్నీ కూడా ఆ విధంగానే ప్రభావితం చేస్తాయి. భారతదేశం మీద, దేశ ప్రజల మీద కదిలిస్తూ ఈరోజు ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు అంటే మా డిసిప్లిన్ మీద. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీని ప్రజలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఈ దాడికి ముందు కూడా అదే కదా మునీర్ అతని ప్రసంగమే దానికి ఒక సంకేతం. ఈయన కార్గిల్లో ఉన్నప్పుడు మేము అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాం. మాకు ఒక 4-5 మెంబర్స్ ఉంచుతారు. వీళ్ళంతా వెళ్ళిపోతారు. మేము హిందీ అది నేర్చుకుని ఉంటాం కదా, మేమంతా కమిట్మెంట్ అయ్యి మొత్తం లేడీస్ అందరం చేసుకుంటాం అనమాట. ప్రతిదీ షాపింగ్స్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలని అందరం ఒకే యూనిట్గా కలిసి ఉంటాం. మాకంటూ వీళ్ళని ఒక 5-6 మెంబర్స్ని ఇలా ఉంచేస్తారు మాకు హెల్ప్ చేయడానికి అందరికీ. అలా ఉంటుంది యూనిట్లో. కార్గిల్లో వీళ్ళు వెళ్ళారు. నేను ఉన్నాను పిల్లల్ని పెట్టి అక్కడే నసిరాబాద్లో ఉన్నాను, రాజస్థాన్లో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.